జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమర సంతం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. నారా లోకేష్ గారి రెడ్ బుక్ సంగతి అందరికీ తెలిసిందే కదా. అందులో ఆల్రెడీ చాప్టర్ 1, చాప్టర్ 2 కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా చాప్టర్ 3 ఓపెన్ చేశారు. ఇప్పుడు నేను చాప్టర్ 1, చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3 గురించి క్లుప్తంగా చెప్పబోతున్నాను. ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, ఇంకా ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నది. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చాప్టర్ 1, చాప్టర్ 2లో భాగంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీని ఐపీఎస్ ఆఫీసర్లు తెలుగుదేశం పార్టీని కానీ కార్యకర్తలను కానీ నెక్స్ట్ ఇంకోటి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ నానా ఇబ్బందులు గురి చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని చట్ట దుర్వినియోగం అనేది జరిగింది. అందులో భాగంగానే 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు జీడీకి అటాచ్ అన్నారు. అందులో ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్ కూడా అయ్యారు. ఎవరెవరు విశాల్ గున్ని గారు కానీ, నెక్స్ట్ ఇంకోటి కాంతిలాల్ రాణా తాతా గారు కానీ, నెక్స్ట్ ఇంకోటి పిఎస్ ఆంజనేయులు కానీ, నెక్స్ట్ సంజయ్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ప్రస్తుతానికి సస్పెన్షన్లో ఉన్నారు. మిగతా కొంతమంది కేసులు కూడా చాప్టర్ 3లో భాగంగా వస్తాయి. వాళ్ళ మీద కూడా కేసులు స్ట్రాంగ్గానే ఉన్నాయి. అవన్నీను అందుకుంచే లేట్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళు కాకుండా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి దేవినేని అవినాష్ గారు, లేలి అప్పిరెడ్డి గారు, నెక్స్ట్ నందిగం సురేష్ గారు, వీళ్ళతో పాటు మరికొంతమంది నాయకులు అనమాట. వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. నెక్స్ట్ ఇంకోటి జోగి రమేష్ గారి మీద కూడా కేసు అయ్యింది. ఆయన ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి అయితే జైల్లోనే ఉన్నట్టున్నారు ఇప్పటికేను. నెక్స్ట్ ఇంకోటి ఆయనకైతే ఆయన కానీ దేవినేని అవినాష్ గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు నుంచి అయితే బెయిల్ వచ్చినారు ప్రస్తుతానికి. బట్ ఇంతతో అవ్వలేదు వాళ్ళది, ఇంకా ఉన్నాయి వాళ్ళకైతే. ఇది కాకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అండి, ఆయన కూడా ప్రస్తుతానికి బెయిల్ తెచ్చుకుని బెయిల్ మీద ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి మాచర్ల ఎక్స్ఎల్ఎం అయినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, ఈయనైతే ఆల్రెడీ జైల్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు కొన్ని రోజులు. ఇప్పుడు ప్రస్తుతానికి బెయిల్ మీద బయటకు వచ్చారనమాట. ఇవన్నీ చాప్టర్ 1, చాప్టర్ 2. చాప్టర్ 3 స్టార్ట్ అయింది. చాప్టర్ 3 ఎవరితో స్టార్ట్ అయింది అంటే వల్లభనేని వంశీ గారు అండి. వల్లభనేని వంశీ గారు ఆల్రెడీ ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. ఆయన ఇప్పట్లో రావడం అనేది కష్టం అండి, రిమాండ్కి వెళ్ళారు. ఇంకోటి ఏంటంటే పీటీ వారెంట్లు, ప్రెజెంట్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే ఏంటంటే ఈ కేసులు జరుగుతుండగానే ఇంకో కేసు వచ్చింది. ఆ కేసులోకి ఈ ప్రస్తుతం ఉన్న రిమాండ్ ఖైదీని మళ్ళీ దానికి ట్రాన్స్ఫర్ చేస్తా, మళ్ళీ అతనికి కొత్త రిమాండ్ అనమాట. అలా కేసులు అలా చైన్గా చేద్దాము, కొన్ని రోజులు బయటకు రాకుండా చేద్దాము అని చెప్పి టీడీపీ ప్లాన్లో ఉన్నట్టున్నారు వాళ్ళు. అది కూడా జరుగుతున్నాయి. ఇది కాకుండా ఇంకా ఆర్కే రోజా గారి ఇష్యూ బయటకు వస్తుంది, స్కామ్. నెక్స్ట్ కొడాల నాని గారు అండి. కొడాల నాని గారితో అయితే ప్రస్తుతానికి ఆయన కేసులు అంత సివియర్ కాదు. ఆ సివియర్ కేసులో ఆయన దొరకట్లేదు అంత ఇదిగా. ఆయన ఎప్పుడైతే దొరుకుతారో ఆయన కూడా తీసుకెళ్ళి లోపలేసేస్తారండి. ఖచ్చితంగా ఉంటుంది ఆయనకి. ప్రస్తుతానికి ఏదో బయటకు వచ్చేసరికి డాంబికం అనేది ప్రదర్శిస్తున్నారు, కానీ అందరికీ ఎవరి కాళ్ళకి వాళ్ళకి అలాగే ఉంది. భయపడతానే ఉన్నారు అందరూను. అందాకెందుకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎక్కడ వచ్చింది అని చెప్పేసి ఆయన కూడా భయపడుతున్నారు. ఇంకోటి వీళ్ళు కాకుండా ఐపీఎస్ ఆఫీసర్లు కొందరు ఉన్నారండి. కొల్లి రఘురామరెడ్డి గారు కానీ, జాషువా గారు కానీ, కృష్ణా జిల్లా ఎస్పీ కింద చేశారు ఆయన. వీళ్ళందరూ కూడా నెక్స్ట్ చాప్టర్ 3లో భాగంగా రాబోతున్నారు. ఆల్రెడీ పోసన్ గారికి హీట్ మొదలైపోయింది. చాప్టర్ 3లో కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా లిస్ట్ పెరుగుతుంది, ఇంకా ఎవరన్నా దొరికితే. నెక్స్ట్ ఇంకోటి వీళ్ళు ఈ కేసు మర్చిపోయాను, పెద్ద కేసు అనమాట. లిక్కర్ స్కామ్ అండి. లిక్కర్ స్కామ్ దేశ చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి కేసు కాబోతుంది. త్వరలోనే ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇంకోటి సోషల్ మీడియా కేసులు అండి. సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మా పోస్టులు పెట్టారు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు, కొందరు దాక్కుని ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఆయన చాప్టర్ 1 ఆయనలో కూడా అయిపోయింది. ఆయన కూడా చాప్టర్ 1లో అయిపోయారు. సజ్జల భార్గవ రెడ్డి గారు అయితే తప్పించుకుని దొరుకుతున్నారు. ఆయన ఒకరు దొరకాల్సి ఉంది. వీళ్ళందరూ చాప్టర్ 3లో భాగంగా వీళ్ళందరికీ నెక్స్ట్ బ్యాండ్ బాజా ఉండబోతుంది. ఇంకోటి టీడీపీ పార్టీ గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి తీసుకొచ్చేసారు కదా, పోలీసులు పంపించేసి చేతిలో ఉన్నారు కదా అని చెప్పేసి. అసలు అలా చేయదు. టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటే దొరికేస్తారండి. వీళ్ళకి టెక్నికల్గా కానీ స్ట్రాంగ్గా ఇది కానీ దొరికారనుకోండి, వీళ్ళు ఖచ్చితంగా లోపలేసేస్తారు. టీడీపీ పార్టీ అగ్రెసివ్ పార్టీ కాదు. కొంచెం లా అండ్ ఆర్డర్ ఏంటి, ఎవరిని ఎక్కడ బుక్ చేయాలి ఏంటి అని నీట్గా చూసుకుంటారు. ఎక్కడికక్కడ చూసుకుని దొరికితే లాక్ చేసేస్తారండి. అందుకే టీడీపీ వాళ్ళు కానీ లాక్ చేస్తే
ఇప్పుడు ప్రస్తుతం బయటకు రావడం అనేది ఇంపాసిబుల్. ఓకే, కోర్టులో ఏంటి బెయిల్స్ తెచ్చుకుంటున్నారంటారా? బెయిల్ తెచ్చుకుని ఎంతకాలం ఉంటారండి? కోర్టు జరుగుతూనే ఉంటాయి కదా హీరింగ్స్ అని. వాళ్ళకి ఎప్పటికైనా ఇది ఇబ్బందే. చూడండి జత్వానీ కేసు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి, ఎవరైతే టెక్నికల్ గా దొరుకుతారో వాళ్ళకి ఖచ్చితంగా టీడీపీ పార్టీ తీసుకెళ్లి లోపలేసేస్తుంది ఖచ్చితం, అందులో మాత్రం నో డౌట్ కాదు. బట్ ఏంటి అంటే ఇప్పుడు కొడాల నాని గారు ఉన్నాయి, కొడాల నాని గారి కేసు ఒకటి ఉంది, అయింది కొంచెం టఫ్ అని చెప్పి అంటున్నారు, దొరకడం అనేది కష్టం అని చెప్పి అంటున్నారు. ఇది కాకుండా ఒక 2 విషయాల్లో మాత్రం కూటమి ప్రభుత్వం అనేది ఫెయిల్ అయిందండి. ఈ రెడ్ బుక్ విషయంలో నారా లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు. అదొకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అని ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారండి. అదైతే క్లియర్ కట్ కనబడుతుంది, నియోజకవర్గంలో అసలు ఆయన రానివ్వట్లేదని చెప్పి అంటున్నారు, కానీ ఆయన ఇండైరెక్ట్ గా వచ్చి వెళ్తానే ఉన్నారు, జరుగుతూనే ఉన్నది అంతా. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి పివి సునీల్ కుమార్ గారి ఇష్యూ అండి, రఘురామ కృష్ణరాజు గారి ఇష్యూలో, ఆయన్ని కొట్టిన ఇష్యూలో ఆయన్ని మాత్రం ఇంతవరకు సస్పెన్షన్ చేయలేదు. ఈ 2 మాత్రం తెలుగుదేశం కార్యకర్తల్లో చాలా వరకు కోపంగా ఉన్నారు. ఈ 2 విషయాల్లో నారా లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు. ఇదైతే అట్ ప్రజెంట్ అయితే మిగిలిన విషయాలు అన్నిటి వరకు అయితే బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ 2 మాత్రం అయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.